హలో అండి. మీరందరూ అడుగుతున్నట్లుగా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో, అలాగే ఈ వరలక్ష్మి వ్రతానికి నేను పెట్టుకున్న 2000 బడ్జెట్‌లోనే ఎలా ప్రిపరేషన్ చేసుకున్నానో అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోను చివరి వరకు చూడండి. మీకైతే ఈజీగా అర్థమవుతుంది. మధ్య తరగతి ఇల్లాలుగా నేను పెట్టుకున్న బడ్జెట్ ప్రకారం ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాననేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అమ్మవారి కోసం శారీ కొన్నాను అనేది గ్రీన్ కలర్‌ది ఆల్రెడీ చూపించాను కూడా. అదే ఇప్పుడు అమ్మవారికైతే డ్రేప్ చేస్తున్నాను. వెనకాల డెకరేషన్‌కొచ్చేసి మొత్తం నేను డెకరేషన్ ఐటెమ్స్ ఏమేమి తీసుకున్నాను, శారీస్ అనేది ఒక వీడియో చేశాను. దాంట్లో చూడండి మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఈ శారీని నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహానికి ఇలా అయితే సెటప్ అయితే చేశాను. ఇక నాకు కొబ్బరికాయకు, పళ్ళకు అన్నిటికి కలిపి ప్రసాదాలకు మొత్తం కలిపి ఒక 500 రూపీస్ అయితే ఖర్చయిందండి. జస్ట్ కొబ్బరికాయలకు, ఈ అరటి చెట్లు, పూలు, పండ్లకు మనం చేసుకునే ప్రసాదాలు. నేను ఎక్కువగా ప్రసాదం అయితే ఏమీ చేయలేదు. నేను సింపుల్‌గా చేసుకోవాలి ప్రసాదాలు. అలాగే పూజ ఎక్కువ సేపు చేసుకోవాలని ఒక గంటన్నర సేపు నేనైతే పూజ అయితే చేసుకున్నానండి. ఇవన్నీ నా దగ్గర ఉన్న వస్తువులతోనే ఇలా సింపుల్‌గా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఎక్కువగా డెకరేషన్స్ అలా ఏమీ లేదండి. అంటే ముందుగా ఉన్నాయి కాబట్టి ఉన్న వాటితో చేసుకున్నాను. మీరు ఇదంతా డెకరేషన్ చేశారు కదండీ! బడ్జెట్ ఎక్కువయిందనుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువగా ఆల్రెడీ నా దగ్గర ఉన్న వస్తువులతో నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కదా! ఇలా కలశం బ్లౌజ్ పీస్ మీద అమ్మవారి ఫోటో అనేది ప్రింటౌట్ వచ్చేది. అది ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియో అంటే షార్ట్ వీడియోస్ రూపంలోనైనా సరే నేనైతే చేయడానికైతే ట్రై చేస్తానండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మనకు బయట చాలా కాస్ట్‌లీ అంటే 150, 160 రూపీస్ అయితే ఉంది మీషోలో అలా. కానీ సింపుల్‌గా 10 రూపీస్‌తోనే ఈజీగా చేసుకోవచ్చండి. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఇలా మొత్తం నేను ఇది వెనకాల బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. అప్పుడు 500 రూపీస్ అయితే పడింది. బట్ ఎప్పటికి యూజ్ అవుతుంది. నాకు ఇలా టెంపుల్ అంటే మనం గుళ్ళో ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అలా ఇది ఉండాలని చెప్పి నేను కాస్ట్ అయినా సరే ఒక్కసారి పర్చేజ్ చేస్తే ఎప్పటికి ఉండిపోతుంది కదండీ. చాలా మందంగా కూడా వచ్చింది. వెనక సైడ్ నేను అంటే వాల్‌కు డబుల్ టేప్ ఏసి అతికిచ్చానండి. అసలు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత మనం డబుల్ టేప్‌ని రిమూవ్ చేసేస్తే బావుంటుంది. చూడ్డానికి గుళ్ళో అమ్మవారు ఉన్నట్లులాగా నేను ముందుగానే ఊహించుకొని ఇలాంటివి తీసి పెట్టుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అంటే చాలా సింపుల్‌గా చేసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. నా దగ్గర ఉన్న అమ్మవారికి సంబంధించి జ్యువెలరీ ఉంది. అదే వేసేసాను. పాతదే అయినా అంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్‌ది అయినా సరే జ్యువెలరీ అలాగే నీట్‌గా ఉంది కదా! అదే వేసేసానండి. అంటే మన దగ్గర ఉన్న వాటితోనే మనమైతే చేసేసుకోవచ్చు. ఇలా శారీ అయితే నేను ఇంతకుముందు చూపించాను కదా! 500 రూపీస్ ఈ శారీ అని కట్టాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి. చూసి కామెంట్‌లో కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. అలాగే మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది కూడా నాకు కామెంట్ చేయండి. చెప్పాను కదా! ప్రసాదాలకు ఈ పూలు, అలాగే అరటి చెట్లు వీటికి నాకు కొంచెం 500 రూపీస్ అయితే మొత్తం కలిపి 500 అయ్యింది. ఇక నాకు 1000 రూపీస్ వచ్చేసి శారీస్‌కైతే అయ్యిందండి. అంటే ఒక శారీ 500 రూపీస్ అమ్మవారికి కట్టించినది. అలాగే ఇంకొక శారీ వచ్చేసి 500 రూపీస్ మనం పెట్టే శారీ ఉంటుంది కదా! అలా. ఇంకా 2000 బడ్జెట్ వేసుకున్నా కదా! ఇంకొక 500 రూపీస్ వచ్చేసి తాంబూలం, అలాగే నేను అమ్మవారికి కొనుక్కున్న గాజులు అలా మొత్తం కలిపి ఒక 500 రూపీస్‌లో సెట్ చేసి పెట్టేశాను. నేను ఈసారి ఏం గోల్డ్ కొనుక్కున్నానో అంటే ప్రతి ఒక్క రూపాయి సేవ్ చేసుకొని నేను ఎక్కువగా గోల్డ్ కొంటూ ఉంటానని చెప్పాను కదా! గోల్డ్ లేకపోతే సిల్వర్ అని. ఈసారి నేనైతే గోల్డ్ అయితే కొనలేదండి. ఎందుకు అంటే ఇంతకుముందే ఫోన్ అయితే ఖరాబ్ అయింది. బట్ ఫోన్‌కైతే పెట్టేసాను. లేకపోతే ఒక గ్రామ్ గోల్డ్ అయినా వచ్చేసేది. కాబట్టి నేను సిల్వర్ కాయిన్ అయితే తీసుకున్నానండి. 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అయితే తీసుకున్నాను. ఆ సిల్వర్ కాయిన్ తీసుకున్న తర్వాత ఇక గోల్డ్ అయితే పాతదే ఉంటుంది కదా! రూపు. ఆ రూపునే నేను పాలలో కడిగేసి ఇలా అయితే అమ్మవారికైతే పూజ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ పీస్‌కు అమ్మవారిని ఇలా డెకరేషన్ చేస్తారు కదా! నిజంగా చాలా చాలా బావుందండి. మీకు ఈ వీడియో కావాలి అంటే గనక కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఎప్పుడైనా మనము అమ్మవారిని అంటే కలశం పెట్టుకోవాలనుకునేటప్పుడు అనుకునే టైంలో మనకు నచ్చిన విధంగా ఇలా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతమైనా, ఏ వ్రతమైనా, ఏ పూజైనా డెకరేషన్ చేసుకొని పూజ చేసుకోవాలనేది ఏమీ లేదండి. మనకు నచ్చిన విధంగా అంటే మనకు హ్యాపీనెస్ అనేది ఒకటి మనస్ఫూర్తిగా చేసుకోవాలి అంతే. ఆ మనస్ఫూర్తిగా చేసుకునే దాంట్లోనే మనకైతే ఎలా చేసుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనే దాన్ని బట్టి మనం చేసుకోవాలి. నేను మ్యాచింగ్ శారీ అయితే కట్టుకున్నా అండి అమ్మవారికి. పూజలో అయితే అమ్మవారికి తీసుకునే శారీ అట్లాంటిది నా దగ్గర గూడా ఉంది. అలా సింపుల్‌గా ఇలా అయితే ఈసారి మా వరలక్ష్మి వ్రతం అయితే అయ్యింది. మీకు ఎలా అనిపిచ్చింది? మీరు ఎలా చేసుకున్నారు? అనేది నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. అంటే నా దగ్గర ఉన్న వాటితోనే నేను ఇలా సింపుల్‌గా నా మనసుకు నచ్చినట్లుగా నేనైతే ఇలా డెకరేషన్ చెయ్యాలి అని చెప్పి 3 డేస్ నుంచి మంచిగా ఆలోచించి నిదానంగా చాలా ప్రశాంతంగా జరిగింది ఈసారి పూజ.
అమ్మవారికి కూడా నా దగ్గర విగ్రహం ఉందండి. నాకు మట్టి విగ్రహాలు కొనుక్కోవడం ఇష్టం. అందుకోసమని ఇలా చేసుకున్నాను.